హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. ఇది ఎక్స్క్లూజివ్ గా ఆట సందీప్ అంతా కలవడం జరిగింది. అన్న మాటల్లో తెలుసుకుందాం. గ్యాంగ్ రేప్ 1, 2 చేస్తారు, 3 చేయకపోవడానికి కారణం ఏదన్నా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాంగ్ రేప్ కాదు, ఆ గ్యాంగ్ రేపు అంటే ఒక గ్యాంగ్ నెక్స్ట్ డే అంటే ఏ గ్యాంగ్ టుమారో. రేప్ కదా? రేప్ కాదు, రేపు నెక్స్ట్ డే ఏమవుతుంది. సో ఫస్ట్ ది సెకండ్ చేశాను. ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం కోసం టైటిల్ పెట్టాను. అది డైరెక్టర్ ఆయన అంటే ఒక రెండు కలిసే కాబట్టి, ఆ ప్రాస కలిసే కాబట్టి అలా పెట్టాడు. బట్ అందులో చిన్న పాయింట్స్ ఉంటాయి, ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ రేప్ మీద అయితే సినిమా కాదు. అట్లా లేదు. 1, 2 మీరు చేశారు, చాలా సక్సెస్ఫుల్ రన్ అయింది. 3 చేయకపోవడానికి కారణం ఏంది అసలు? అంటే మీకు నచ్చలేదా, స్టోరీ నచ్చలేదా, లేక డైరెక్టర్ తో మన పర్సనల్ ఇబ్బంది ఉందా? డైరెక్టర్ తో నాకేం పర్సనల్ ఇబ్బంది లేదు. ఒకటే ఏంటంటే నాకు కొన్ని లిమిట్స్ ఉండే అన్న. ఆ లిమిట్స్ నేను బార్డర్ క్రాస్ చేసి ముందుకు వెళ్ళలేను. ఎందుకంటే నాకు ఒక సొసైటీలో ఉంటున్నా, అండ్ నాకు డిస్కనెక్ట్ అయిన పాయింట్ చెప్తా నేను. ఏంటంటే మీరు ఇప్పుడు కథ నచ్చకపోవడం కాదు, కథ నచ్చింది, కానీ ఒక కాల్ గర్ల్ ని బుక్ చేసుకోవడం అనేది నాకు కొంచెం డిస్కనెక్ట్ అయ్యా. అంటే నేను అది నాకు నచ్చలేదు అనుకోవచ్చు. మేబీ నా మనస్తత్వానికి నచ్చలేదు, అందుకని చేయలేదు. అని ఇప్పుడు అంటే ఓపిల్గా వెంకటి అన్న మీరు ఫోక్ సాంగ్ ఇస్తారు, అది 4.8 lakhs వెళ్ళింది. సో అసలు ఈ రకంగా చేయాలని ఎందుకు అనిపించింది? నిజంగా మేడం గారితో చేశారు, చాలా నచ్చింది వాస్తవం చెప్పాలంటే. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందా? అంటే ఫస్ట్ ఫోక్ సాంగ్ అన్న నాది. దానికి ఫస్ట్ బాలు గారికి థ్యాంక్స్ చెప్పాలి. అంటే మన జర్నీలో ప్రతి ఒక్కటి ఒక మైల్ అంటే మనకు గుర్తుండిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఆటా చేశాను, ఆటా సందీప్ అంటారు, నా ఫస్ట్ డాన్స్ షో అది. అలాగే ఇప్పుడు ఓపెల్గా వెంకటేష్ చేశాను, అది ఫస్ట్ ఫోక్ సాంగ్. సో ఈ ఫోక్ ఇండస్ట్రీలో చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారన్న. నిజంగా నేను వాళ్ళని చూసి షాక్ అయ్యా. వాళ్ళు ఎంత కష్టపడతారు పాపం, వాళ్ళకి ఏం ఉండదు ఫెసిలిటీస్. ఇంట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకుంటారు, తినడానికి బయటే కూర్చొని తింటారు, ఎండలో పని చేస్తారు. చాలా కష్టం అది పని చేయడం. మళ్ళీ అవుట్పుట్ చూస్తే నెక్స్ట్ లెవెల్లో, ఎక్కడ వరల్డ్ వైడ్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో ఫోక్ ఇండస్ట్రీ వెళ్ళిపోయింది ఈరోజు. సో నాకు ఈ అవకాశం రావడం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఫోక్ ఇండస్ట్రీలో. మీ ఇంట్లో పనిచేసే వ్యక్తికి, పని మనిషికి మీరే సొంతంగా రెస్పాన్సిబుల్ తీసుకుని పెళ్లి చేయడం అనేది ఎలా అనిపించింది? అదే పవన్ కళ్యాణ్ శిష్యుడిగా నీకు అంత అలవాట్లు వచ్చాయా? నీకు ఎందుకు చేయాలనిపిస్తుంది అన్న? అంటే ఒకటే అన్న, ఏంటంటే మనం ఎంతో మందిని చూస్తాము, అందరు చూసి నేర్చుకుంటాం మనం. నేను చిరంజీవి గారు కావచ్చు, ఎంతో మంది మొన్న చిరంజీవి గారు ఒకళ్ళకి హెల్ప్ చేశారు. అంటే ఒకళ్ళని కాదు, బేసిక్ గా మా ఫాదర్ మదర్ కూడా మాకు అది నేర్పించారు. మాకేంటంటే చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి మా ఇంట్లో వర్క్ చేసింది, ఎంతో ప్రేమ చూపించింది మా మీద. మేము కూడా అంతే ప్రేమ చూపించాం. నాకు చెల్లిలాగా ఒక సొంత చెల్లి ఉంటే నేను చేయనా? సో నేను అలాగే తీసుకుని చేశాను తప్ప ఏదో వేరేలా అని కాదు. ఒకటే అన్నా, ఏంటంటే పాపం తాండా నుంచి వచ్చింది ఆ పిల్ల, ఎక్కడో కష్టపడి పాపం చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన అమ్మాయి ఒక పెళ్లి చేసుకుని ఒక మంచిగా సెటిల్ అవుతుందంటే, నా సొంత చెల్లి సెటిల్ అవుతుంది అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. సో చక్కగా అమ్మాయికి ఏదో నాకు తోచింది సహాయం చేసి పంపించాను అంతే. సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వార్త అంటే మీ వైఫ్ గారికి బిగ్ బాస్ అయిన అవకాశం వచ్చింది, మీరే కావాలని రిజెక్ట్ చేస్తున్నట్టు వార్తలు వస్తుంది. నిజమా కదా? లేదు, అసలు 100% రాంగ్. తన్ని వెళ్ళమని చెప్తా నేను. ఒకటి వెళ్తే చాలా నేర్చుకోవచ్చు అన్న. బిగ్ బాస్ కి వెళ్తే నేను చెప్తున్నాను, ఎవరికి వచ్చినా వెళ్ళమనే చెప్తాను. నా జ్యోతికి వస్తే ఎందుకు వెళ్ళ, యాక్చువల్లీ 8కి వచ్చింది, తనకి 8కి వచ్చింది. బట్ 8లో చిన్న ఒక ఇష్యూ ఉన్నది. ఏంటంటే 7లో సందీప్ ఉన్నాడు, సందీప్ వాళ్ళ వైఫ్ 8కి వెళ్ళింది. 7లో అమర్దీప్ ఉన్నాడు, అమర్దీప్ వాళ్ళ వైఫ్ 8కి వచ్చింది. అంటే ఒక ఫ్యామిలీ ట్రీ లాగా అయిపోతుంది అది. ఇప్పుడు ఇది 8 అయిపోయిన తర్వాత 9కి సందీప్ వాళ్ళ కొడుకు వెళ్తాడు, ఇలా కాదు కదా. సో ఆ పాజ్ జరిగింది. లేకపోతే 8కి వెళ్ళాలి తను, నిజంగా ఆఫర్ వచ్చింది తనకి. ఈ 9కి వచ్చేసరికి ఏంటంటే ఇట్ టేక్ సమ్ టైమ్ అన్న. నేను ఇప్పుడు మాట్లాడలేను. సో నేనైతే వెళ్ళమనే చెప్తాను, జ్యోతికి వెళ్ళమనే చెప్తా. ఎందుకంటే వెళ్తే నేర్చుకుంటది చాలా. బిగ్ బాస్ 8కి బిగ్ బాస్ టీం వాళ్ళు మీ దగ్గరకు వచ్చి బిగ్ బాస్ 8 రమ్మని చెప్తే ముఖం మీద రానని చెప్పారంట, నిజమా కదా? లేదు నేనా అంటే లేదు, నాకు 8 అనేది అవకాశం వచ్చిందన్న. కాకపోతే ఏంటంటే నేను వేరే సినిమాలు ఒప్పుకున్నా. ఎందుకంటే ఆ టైంకి 7 నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 4-5 సినిమాలు వచ్చాయి నాకు. సో అవకాశాలు వచ్చినప్పుడు అది ఒప్పేసుకుని సంతకాలు పెట్టినా. సో మరి అది పెట్టినప్పుడు మళ్ళీ నేను 8లో లోపలికి వెళ్ళిపోతే 40 days ఏదో నేను లోపలికి ఉండిపోయాను అనుకో, 50 days 60 days లోపల ఉండిపోయాను అనుకో, అప్పుడు వీళ్ళకి సమాధానం చెప్పలేను కదా. సో అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ టైం తప్పకుండా అవకాశం వస్తే వస్తానన్నానే చెప్పా. అట్లా ఎప్పుడు హార్ష్గా మాట్లాడి, నేను నాది చాలా సున్నితమైన స్వభావం, నేను మంచిగా వెళ్తా కాబట్టి అట్లా మాట్లాడు. మళ్ళీ అవకాశం వస్తే వెళ్తా. మీరు పక్క వెళ్తారా? ఛాన్సెస్ పక్కా వెళ్తాను. బిగ్ బాస్ 9కి ఈసారి కామన్ మ్యాన్స్ తీసుకుంటూ 9 మంది సెలబ్రిటీ తీసుకొని ఒక ఫైట్ పెట్టబోతున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజంగా మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి మీకు కొంత అవగాహన ఉంటాయి కాబట్టి అట్లా పెట్టే ఛాన్స్ ఉందా?
పెడితే బాగుంటుందా? పెడితే మాత్రం అదిరిపోద్ది అన్న. ఎందుకంటే 7 చూడండి, ఒక్క ప్రశాంతే కామన్ మ్యాన్ అక్కడ, బట్ ఒక్క పర్సన్ ఉంటేనే బయట బజ్ ఒక ఊపింది. అంటే 7ని మించిన సీజనే లేదు. ఆ ఊపు మామూలు ఊపు కాదు. సో ఇప్పుడు 9 మంది కనుక లోపలికి వెళ్ళి ఒక సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అలా ఉంటే గనక అసలు రణరంగమే అది. అంతే, అదిరిపోద్ది. జరిగితే కూడా బాగుంటది అన్న. కామన్ మ్యాన్ కూడా ఆఫర్ వస్తుంది కదా, వాళ్ళకు కూడా అవకాశాలు వస్తే బాగుంటుంది. అట్లా మీ అభిమాన హీరో మెగాస్టార్, సో సార్తో మనం చేసే అవకాశం ఉందా ఫ్యూచర్ లో? ట్రై చేస్తున్నానన్న, 100% చేసే ఛాన్సెస్ ఉన్నాయి. తప్పకుండా చేస్తాను. ఈ సినిమా కాకపోయినా నెక్స్ట్ సినిమా పక్కా చేస్తా. అక్కడ ఈ సినిమాకి అయితే ట్రై చేస్తున్నా, ఖచ్చితంగా చేస్తానని నమ్మకం నాకైతే ఉంది. మరి కొన్ని రోజుల్లో హరిహర వీరమల్ రాబోతుంది. సో యాజ్ ఏ మీరు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఏం చెబుదలుచుకున్నారన్న? అన్నయ్య సినిమా కోసం 5 years నుంచి వెయిట్ చేస్తున్నాం. ఒక పాట రిలీజ్ అయితేనే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యా. మళ్ళీ ఒక పవర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక ఖుషి, ఒక తమ్ముడు, ఒక తొలి ప్రేమ, ఇలాంటి సినిమాలు చూసినప్పుడు నేను వెనకాల నుంచి పేపర్లు ఇసిరేవాడిని గాల్లో. సో ఆ ఫీలింగ్ నాకు ఇప్పుడు ఉంది. మళ్ళీ నాకు అవకాశం కలుగుతుందని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అట్లా ఈ మధ్యలో మగవారి పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. డ్రమ్ అనే, ప్రెషర్ కుక్కర్ అని, సెల్ఫీ అని, ఏదో రకంగా దాడులు జరుగుతున్నాయి. సో ఎలా చూడవచ్చు అన్న, యాజ్ ఎ ఫ్యామిలీ మ్యాన్ గా మీకు ఒక మంచి దేవత దొరికింది. సో ప్రతి ఒక్కరికి ఒక దేవత దొరకాలంటే ఎట్లాంటి వాళ్ళని చూస్ చేసుకోవాలంటే బెటర్ అంటే మీరేం చెప్తారన్న? అన్న ఒక్కటే ఏంటంటే, మనం ఫస్ట్ తల్లిదండ్రులు చెప్పిన మాట వింటే అందరూ బాగుపడతాం అన్న. తల్లి తండ్రి ఏం చెప్తే అది చేసి మనం మంచిగా నడిస్తే 100% మన లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుందన్న. ఇప్పుడు కొన్ని అవి కూడా ఫెయిల్యూర్ అవుతున్నాయి, అవి కూడా యాక్సెప్టెడ్. నేను కొంతమంది అలా చేసుకున్న వాళ్ళు కూడా ఫెయిల్యూర్ అవుతున్నారు. కానీ 100లో 99% మాత్రం సక్సెస్ అన్న. తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. పీట్రేగిపోయి రెచ్చిపోయి బయటికి వెళ్ళిపోయి నేనే తోపు అనుకుని మాత్రం తిరగద్దు. మదర్ అండ్ ఫాదర్ ఈజ్ మెయిన్ పార్ట్. వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళని చక్కగా చూసుకోండి, ఖచ్చితంగా లైఫ్ బాగుంటుంది. చాలా మంది ఇన్స్పైర్ అవుతుంటారు, అబ్బాయిలను చంపుతున్నారు కాబట్టి లేడీస్కి ఏం చెప్పదలుచుకున్నారు అన్న? నేను ఏం చెప్పినా వాళ్ళు ఎవరు ఆగరన్నా. నేను ఏం మెసేజెస్ ఇవ్వను, నేను ఒకటే చెప్తా, మళ్ళీ చెప్తున్నా, మీరు తల్లిదండ్రులను గౌరవించండి, వాళ్ళు చెప్పిన మాట వినండి, మీ లైఫ్ చాలా బాగుంటుంది. అంతే. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయన్నా? ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు నేను వైజయంతి మూవీస్ చేశానన్న. నెక్స్ట్ పతంగ్ ఫిలిం రిలీజ్ కుంది. సోలో బాయ్ రిలీజ్ అయింది మొన్న, మంచి టాక్ వచ్చింది. అండ్ ఇంకొక సినిమా చేశాను, అది ఇంకా పేరు పెట్టలేదు. సో అది కూడా అబౌట్ రిలీజ్. మంచి సినిమాలు ఉన్నాయన్న, మంచి సినిమాలు చేశాను. సోషల్ మీడియాలో 5 స్నాప్ స్టోరీ అని బాగా వైరల్ అవుతుంది, ఏం చెప్పదలుచుకున్నారన్న? నేను చూసి బాధపడ్డానన్న. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, నేను 8 వసంతాల సినిమా చూసినప్పుడు దేంతో అయినా ఆడుకో అన్న, దేంతో అయినా ఆడుకో నువ్వు, ఓకే? ఫీలింగ్స్తో ఆడుకోకు. ఫీలింగ్స్తో ఆడుకుంటే అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఒక అమ్మాయి మన ఫీలింగ్స్తో ఆడుకోవద్దు, ఒక అబ్బాయి ఫీలింగ్స్తో కూడా ఆడుకోవద్దు అన్న. ఫీలింగ్స్తో ఆడుకుంటే ఆ ఉసురు ఖచ్చితంగా కొడుతుంది. కర్మ ఈజ్ దేర్, కర్మ విల్ బి బ్యాక్ ఆఫ్ యూ, అంతే. మీరు ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటారు, అంటే అంత ఉండడానికి రీజన్ ఏందన్న? నేను అంత యాక్టివ్ ఉండను. నేను పెట్టిన పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్ మంచి రీచెస్ వెళ్తాయి, చేసేది క్వాలిటీగా ఉంటుంది. అండ్ నేను చేసే పని ఏదైనా నలుగురికి ఉపయోగపడేలా చేస్తా. ఒక డాన్స్ చేసిన కొంతమంది డాన్స్ నేర్చుకునేలాగా చేస్తాను. సో అందరు ఫాలో అవుతారు, అందుకని. అంతే తప్ప యాక్టివ్ అంటే ఒక మాదిరిగా ఉంటా, నాట్ మచ్ యాక్టివ్, నాట్ లీస్ట్, అట్లా. అప్పుడు బిగ్ బాస్ 7 అయిపోయిన తర్వాత పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఎలా ఉందన్న మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఎలా ఉంటుంది? మంచిగా ఉంది. వచ్చే ముందు ఫోన్ చేశాడు, అన్న హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను, మంచిగా ఇక్కడ నేను మాదాపూర్లో ఉంటున్నాను, మీ డాన్స్ క్లాస్కి. లొకేషన్ నాకు కూడా తెలియదు, మాదాపూర్లో ఉంటున్నా అన్నాడు. వాడు చూసాడని తిట్టుకుంటాడు. అయితే డాన్స్ క్లాస్కి వస్తానన్నా, డాన్స్ నేర్చుకుంటాను అన్నాడు. తప్పకుండా తమ్ముడు, ఎనీ టైం ప్లీజ్ రా అని చెప్పారు. ఓవరాల్ గా బట్ యూత్ కి మీరు ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? అస్సలు మెసేజ్ ఇవ్వనన్నా. నేను ఏ మెసేజ్ ఇవ్వను. నేను ఇచ్చే ఒక మెసేజ్ ఒకటే, మళ్ళీ చెప్పండి, మళ్ళీ అది చెప్తా. తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోండి, తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. ఇది తప్ప నేను వేరే మెసేజ్ ఇవ్వనన్నా, అంతే. మీ ఉద్దేశంలో చెప్పండి, అంటే లవ్ మ్యారేజ్ బెటరా లేకుంటే అరేంజ్ మ్యారేజ్ బెటరా? అంటే రెండు ఓకేనన్నా. లవ్ మ్యారేజ్ చేసుకుని తప్పే ఉంది, అరేంజ్ మ్యారేజ్ ఏదైనా గుడ్. కానీ ఒకటి, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మాత్రం ఇద్దరు కుటుంబాలు తెలుసుకుని చేసుకోండి. అబ్బాయి అమ్మాయి కొంచెం మనస్తత్వాలు కొంచెం తెలుసుకుని చేసుకుంటే బెటర్, అట్లా.
నేను అడగదలసిన క్వశ్చన్ ఏంటంటే ఇంత సింప్లిసిటీ ఉండడానికి అసలు రీజన్ ఏంటంటే మీరు అనుకుంటే చాలా దిగ్గజమైన స్థాయిలో ఉండదలుచుకుంటే స్థాయి మీది ఎందుకంటే ఇంత సింప్లిసిటీగా ఉంటారు అసలు? ఏమొస్తుంది అన్న, మనము ఏమొస్తుంది, హ్యాపీగా నలుగురితో మాట్లాడితేనే సంతోషంగా ఉంటా నేను. ఏమొస్తుంది ఇప్పుడు, ఏం చేయాలి, డబ్బులు మీదేసుకుని పోతామా? ఎక్కడికి పోం కదా. ఏం చేస్తాయి మన కార్లు, ఏం చేస్తాయి? నథింగ్ అన్న, ఏం లేదు. బీ హ్యాపీ, నలుగురు మనుషులతో హ్యాపీగా ఉండు, ప్రశాంతంగా మాట్లాడు, నలుగురు వస్తే ఫోటోలు దిగు, వాళ్ళకు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి. ఐ మీన్ నార్మల్ సింపుల్ పర్సన్ అన్న. ఐ విల్ బీ హ్యాపీ, హ్యాపీగా ఉండాలనుకుంటా, హ్యాపీగా ఉంచాలనుకుంటా, అంతే. లాస్ట్ క్వశ్చన్, ఐపీఎల్ లో మీకు ఇష్టమైన టీం అంటే? అన్న నాకు అంత క్రికెట్ గురించి అంత ఐడియా లేదన్నా, చూస్తాను, బట్ నాకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం బేసిక్గా. అంటే యాజ్ అ పర్సన్గా నాకు విరాట్ కోహ్లీ, ధోని అంటే ఇష్టం అన్న, అంతే. నాకు క్రికెట్ గురించి అంత తెలియదు, పెద్ద నాలెడ్జ్ లేదు. ఈసారి బిగ్ బాస్ రణరంగమా చదరంగమా అంటే ఏం చెప్తారా? రణరంగం అన్న, బాగుంటుంది. LG టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you. Like, share, subscribe LG TV. Subscribe LG TV.